ఇరాన్‌కి మళ్ళీ మరొకసారి దాడి. కర్గ్ దీవు మీద దాడులైతే కొనసాగుతున్నాయి. ఇరాన్‌దేంటంటే తేలుకుట్టిన దొంగలాగా అయిపోయింది. అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయో లేదో చెప్పదు. కర్గ్ దీవ్ అనేటటువంటిది ఒక ఐలాండ్ మాత్రమే. అది కేవలం మా ఆయిల్ నిక్షేపాలు మాత్రమే అని చెప్పింది. కానీ అక్కడ మొన్న కొట్టినప్పుడు డ్రోన్ల క్షేత్రం పేలిపోయింది. అలాగే అక్కడ మొన్న కొట్టినటువంటి సందర్భంలో మిస్సైల్స్ తయారు చేసే కేంద్రం పేలిపోయింది. ఆయుధాగారం పేలిపోయింది. ఆయిల్ నిక్షేపాల మాటున ఇవన్నీ పెట్టారన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు అందుకనినే అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని పదే పదే కొని అక్కడే ఇన్‌స్టాల్ చేస్తుంది. కొని ఇన్‌స్టాల్ చేసిన ప్రతిసారి అమెరికాను, ఇజ్రాయెల్ వచ్చి కొట్టేస్తున్నాయి. కర్గ్ దీవిని గనక హస్తగతం చేసుకుంటే వాస్తవంగా అక్కడ అమెరికా వాడు, ఇజ్రాయెల్ వాడు దిగుతాడని ముందే ల్యాండ్ మైన్స్ పెట్టేశారు. అడుగడుగునా ల్యాండ్ మైన్స్ పెట్టేశారు. ఇప్పుడు ఆ ల్యాండ్ మైన్స్ మధ్యలోనే ఇరాన్ వాడు ప్రయాణిస్తున్నాడు. బట్ ఏ క్షణంలో తేడా వచ్చినా సరే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉంది. దాని మీద దాడులు మాత్రం ఆకాశంలో నుంచి అది మిస్సైళ్ళ ద్వారానా, డ్రోన్స్ ద్వారానా చేస్తూనే ఉన్నది అమెరికా.